కాబట్టి అటువంటి అనసూయమ్మ ఒకానొకప్పుడు ఒక చిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఒక తల్లి, ఒక మహాపతివ్రత, ఆవిడకి ఒక భర్త ఉండేవారు కాశ్యపుడు అని. ఆ భర్త తెల్లవారితే సూర్యోదయం అయితే మరణిస్తాడు అని ఆయనకు ఒక శాపం వచ్చింది. ఆ శాపం ఇవ్వడంలో ఉన్న ఆశ్చర్యకరమైన విషయం చూడండి. కోపం వచ్చినవాడు వెంటనే ఏదో చెప్పాలి. ఆ శాపం ఇచ్చేటప్పుడు ఆ బ్రాహ్మణుడికి ఎటువంటి శాపం ఇచ్చారంటే, రేపటి రోజు సూర్యోదయం అయితే నీ భర్త మరణిస్తాడు అని శాపం ఇచ్చారు సుమతి భర్త కాశ్యపుడికి. ఇస్తే సూర్యోదయం అయితే తన భర్తకి శరీరం వదిలిపెడతాడు. వదిలిపెడితే తన మాంగళ్యం జారిపోతుంది. ఆ పతివ్రత తన పాతివ్రత్య శక్తితో ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి? ఆవిడ పతిని అనుగమించినది. ఎవరు ఆ భర్త? కుష్ఠురోగి. కుష్ఠురోగి అయిన భర్తని సేవించింది ఆవిడ. ఆవిడ పాతివ్రత్యంతో సూర్యోదయం అవ్వకుండా ఆపేసింది. సూర్యోదయం అవడం అంటే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, సూర్యుడు రావడం కాదు. సూర్యుడు రావడం కాదు, భూమి తిరగడం ఆగిపోయినట్టు. ఎందుకని? అసలు సూర్యుడు తిరగడం ఏమిటండి? సూర్యుడు ఎప్పుడు అలాగే ఉంటాడు, భూమి తిరుగుతూ ఉంటుంది. భూమి సూర్యుడికి ఎదురుగుండా వస్తే సూర్యోదయం, భూమి సూర్యుడికి వెనక్కెడితే సూర్యాస్తమయం. కాబట్టి భూమి తిరుగుతోంది. ఈ భూమి తిరగడం అనేటటువంటిది ఎవరి ప్రయత్నము వలన ఆగదు, ఎవరి ప్రయత్నము వలన వేగమును పుంజుకోదు. అది ఎప్పుడు అదే వేగంతో తిరుగుతుంటుంది భూమి. భూమి తన చుట్టూ తాను తిరిగితే ఒక రోజు అవుతుంది 24 గంటలు. ఆ తిరగడంలో 12 గంటలు సూర్యుడికి అభిముఖంగా ఉంటుంది, 12 గంటలు సూర్యుడికి వెనక్కాతలకు ఉంటుంది. మనం ఉన్న ప్రాంతం, ఇంకో ప్రాంతం సూర్యుడికి అభిముఖంగా వస్తుంది. ఈ తిరగడాన్ని ఎవరైనా ఆపగలరా? భూమిని పట్టుకుని తిరగకుండా ఆపగలిగిన మొనగాన్ని నాకు చూపించండి. ఎవ్వడూ లేడు. భూమిని ఎవ్వరూ ఆపలేరు. ఇందుకని లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఒక పేరుంది. ఏమిటా పేరు అంటే, ఈ భ్రమణమునకు కారణమైనది అమ్మవారి యొక్క శక్తి స్వరూపం. అమ్మవారి యొక్క శాసనము చేత భూమి తిరుగుతూ ఉంటుంది. ఈ భూమి తిరగడంలో మళ్ళీ 12 గంటల్లో తిరిగి సూర్యుడికి ఎదురుగుండా వస్తుంది. వస్తే సూర్యోదయము అంటాం, కానీ యథార్థమునకు సూర్యోదయం కాదు, భూమి సూర్యుడికి అభిముఖంగా వస్తోంది. ఇప్పుడు ఈ భూమి తిరగకూడదు, తిరిగిందనుకోండి సూర్యుడికి ఎదురొస్తుంది. ఎదురొచ్చిందంటే భర్త చచ్చిపోతాడు. అందుకని ఆవిడ తన తపశ్శక్తి కాదు, పాతివ్రత్యంతో, భర్తని అనుగమించినటువంటి శక్తితో ఆ సుమత ఏం చేసిందో తెలుసా అండి? భూమి సూర్యుడికి అభిముఖము కాకుండుగాక అంటే సూర్యోదయము కాకుండుగాక. సూర్యోదయం అంటే ఏంటి? భూమి తిరగకూడదు. ఎక్కడున్న భూమి అక్కడే ఆగిపోయింది భూమి. భూమి తిరగలేదు. తిరగకపోతే ఏమవుతుంది? కొంతమందికి సూర్యుడు ఉండిపోతాడు, కొంతమందికి చీకటి ఉండిపోయింది. ఉండిపోతే ఏమవుతుంది? సూర్యుడు కొన్ని వైపే ఉంటాడు, ఆ ప్రాంతాలకు ఇంకా చీకటి పడ్డ ఉండదు, ఇంకా అదే ఎండ రాత్రి పగలవు, ఇంకా ప్రాణులు ఎలా బ్రతుకుతాయండి? ఇంకొక వైపు సూర్యుడు లేడు, గాఢాంధకారం, నీరు పెళ్ళుబిగిపోతుంది, కటిక చీకటి, అనేకమైన వ్యాధులు పుట్టేస్తాయి. కాబట్టి ఇప్పుడు సృష్టి అంతా తిరగబడిపోయింది భూమి తిరగకపోవడం వల్ల. ఏమిటి కారణం? గబగబా చూశారు చిత్రముఖ బ్రహ్మగారు, వీళ్ళందరూ భూమి ఆగిపోయింది అంటే సూర్యోదయం ఆగిపోయింది. వెతికారు. తన పాతివ్రత్య శక్తితో భూమి తిరగకుండా ఆపింది. సూర్యోదయం అయితే భర్త మరణిస్తాడు, కాబట్టి నేను ఆపేస్తాను, అసలు తిరగడానికి వీల్లేదని ఆపేసింది సుమతి. ఏం చేద్దామన్నారు? ఇంతటి మహాపతివ్రతని మళ్ళీ నచ్చజెప్పగలిగినది వేరొక పతివ్రతే, అనసూయమ్మ దగ్గరికి వెళ్ళండి అన్నారు. ఇంతమంది దేవతలు పరిగెత్తుకొచ్చి ఆవిడ కాళ్ళ మీద పడ్డారు. పడితే అనసూయమ్మంది, నాకు తెలుసు పాతివ్రత్యం అంటే ఏమిటో, భర్తని అనుగమించడం అంటే ఏమిటో. కుష్ఠురోగి అయినా భర్త సేవ చేసుకోవడం పరమాత్మ సేవ. భర్తని పోగొట్టుకోవడానికి ఇష్టపడదు స్త్రీ. అటువంటి స్త్రీని నచ్చజెప్పి మీరు సూర్యోదయం అయ్యేట్టు చూడమంటున్నారు లోకం కోసం. ఇవాళ ఆ స్త్రీకి నచ్చ చెప్పడం ఎంత కష్టం. కాబట్టి చూడండి నేనేం చేస్తాను అంది ఆవిడ. సుమతి దగ్గరికి వెళ్ళింది. అమ్మా, ఎందుకు నమ్ముతుంది అనసూయ మాట సుమతి? మహాపతివ్రత, ఈవిడికి తెలుసు పతి వైభవం ఏమిటో తెలుసున్న సదాచారవంతురాలు అనసూయ. ఆవిడంది, నీ పతి ప్రాణములకు బెంగలేదు, సూర్యోదయము అవుతుంది, నీ భర్త మరణిస్తాడు, మళ్ళీ నీ భర్త నవయవ్వనంతో బ్రతుకుతాడమ్మా. ఏ కుష్ఠురోగం ఉందో కుష్ఠురోగం పోయి నవయవ్వనంతో నీ భర్తని బ్రతికించేటటువంటి పూచి నాది. చచ్చిపోయిన వాణ్ణి నా పాతివ్రత్యంతో సృష్టికి ప్రతి సృష్టి చేసి బ్రతికిస్తాను, నన్ను నమ్మంది అనసూయమ్మ.
ఆవిడంది నేను నిన్ను నమ్ముతాను. ఎందుకు నమ్ముతానో తెలుసా? ఆ తర్వాత వేళ్లు విరిచి వెళ్ళిపోతావన్న భయం నాకు లేదు. ఎందుకని? పాతివ్రత్యం అంటే ఏమిటో, భర్తని అనుగమించడం ఏమిటో, భర్త విలువేమిటో నీకు తెలుసు. అందుకని నాకు భర్తని దూరం చెయ్యవు, నిన్ను నమ్మి భూమి తిరగడానికి అంగీకరిస్తున్నానంది. అంతే, భూమి తిరిగింది, సూర్యోదయమైంది, ఆయన మరణించాడు. వెంటనే అనసూయమ్మ తన పాతివ్రత్య శక్తితో వృద్ధుడై కుష్ఠురోగి అయినటువంటి ఆ సుమతి యొక్క భర్తని మళ్ళీ బ్రతికించింది. బ్రతికిస్తే ఇంతమంది దేవతలు, సృష్టికర్తలైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు కూడా మేము చెయ్యలేకపోయిన పనిని ఆవిడ పాతివ్రత్యానికి అడ్డొచ్చిందని భూమి నాపింది, సూర్యోదయం కాకుండా. అనసూయమ్మ తన పాతివ్రత్యంతో బ్రతికించి ప్రతి సృష్టి చేసి మళ్ళీ ఇంతమందిని బ్రతికించింది, ఇంతమందికి ప్రాణదానం చేసింది మహాతల్లి. అందుకని ఈ అనసూయమ్మకి మేమేమివ్వగలం, అందుకనమ్మా మేమేమివ్వగలమో నువ్వు చెప్పు అమ్మా అని అడిగారు. అయితే ఆవిడంది, నేను ఎంత పతివ్రతనైనా మీరు అమ్మా అని పిలిచేటప్పటికి నాలో మాతృత్వం కదిలింది. ఎలాగో అన్నారు కదా, ముగ్గురు కడుపున కొడుకులై పుట్టండి అంది. వాళ్ళన్నారు, ఎంత అదృష్టమమ్మా నీ వంటి తల్లి కడుపున పుట్టడం, ముగ్గురని నీ కడుపున పుడతామమ్మా అన్నారు. ఇప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి విషయం, సృష్టిలో ఒక స్త్రీ త్రిమూర్తులను తన కన్నబిడ్డలుగా పొందడానికి వరాన్ని పొందింది. దేనివల్ల పొందింది? పతిని అనుగమించి వేరొక పతివ్రతను రక్షించి త్రిమూర్తులను తన బిడ్డలుగా చేసుకోవడానికి అంగీకరించింది. ఇతపూర్వమే అత్రి మహర్షి బ్రహ్మచారిగా ఉండగానే బ్రహ్మగారి వరం పొందారు. ఆయన పొందినటువంటి తేజస్సు చంద్రుడు బ్రహ్మగారు కొడుకుగా పుట్టడానికి ఆయన అంగీకరించాడు. ఇది అయిపోయిన తర్వాత అనసూయం వచ్చి చెప్పింది, ఏమండోయ్ నాకు వరం ఇచ్చారు త్రిమూర్తులు, ఆ త్రిమూర్తులు నాకు బిడ్డలుగా పుట్టబోతున్నారు అని. అత్రి మహర్షి గొప్పతనం చూడండి. అనసూయ, నీ పేరుకి తగిన దానివి, అటువంటి వారిని బిడ్డలుగా పొందడానికి అనుగ్రహాన్ని పొందావు. అటువంటి బిడ్డలకు తండ్రిని అనిపించుకోగలిగిన అర్హత నేను కూడా పొందుతాను అని ఆయన వెళ్ళి తపస్సు చేశాడు. వృక్షపర్వతం మీద కూర్చొని తపస్సు చేస్తే ఆయన మహోగ్రమైన తపస్సు దేవాధిదేవా అన్న శబ్దంతో చేశాడు. చేస్తే ముగ్గురు మూర్తులు ప్రత్యక్షమయ్యారు. ఆయన అన్నాడు, నేను ఒక్క పరబ్రహ్మం గురించే తపస్సు చేశాను, నాకు 3 రూపాలతో కనపడ్డాయేమిటి అన్నాడు. అంటే వాళ్ళు నవ్వి అన్నారు, ఒక పరబ్రహ్మమే సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా ఉంటుంది, స్థితికారకుడైనప్పుడు విష్ణువుగా ఉంటుంది, లయం చేసేటప్పుడు మహేశ్వరుడిగా ఉంటుంది. చూడండి, ప్రేమ ఎక్కువైపోయింది అనుకోండి, ఇంకొక ద్రాక్ష పండు తిని, ఇంకొక ద్రాక్ష పండు తిని అంటాం. అలా నువ్వు చేసిన తపస్సుకి పొంగిపోయి ఒక్కడిగా పిలిస్తే ఒకళ్ళం ముగ్గురుగా కనపడ్డాం, కానీ ముగ్గురం ఒక్కళ్ళమే. ముగ్గురిగా వచ్చి ఒక్కడిగా ఒకటిలోకి తీసుకెళ్లగలిగిన వ్యక్తిగా నీ కడుపున మహాగురువుగా ముగ్గురిగా 3 అంశాలతో నీ కడుపున పడతాం. అందుకని నీ కడుపున సంతానం కావాలని కదా నువ్వు కూడా తపస్సు చేస్తున్నావు, మేమే నీ కొడుకులుగా పుడతామన్నారు. మీరు ఎక్కడైనా సృష్టిలో ఒక భర్తకి ఒక భార్యకి కూడా త్రిమూర్తులనే మేము నీకు బిడ్డలం అవుతామని అడిగి వరం ఇచ్చినటువంటి సందర్భం చూశారా? ఒక్క అత్రి అనసూయలకే చెందింది గౌరవం. ఒకసారి, ఇప్పటికి ఎన్ని మాటలైందండి? ఒకసారి అనసూయమ్మ పొందింది, ఒకసారి అత్రి బ్రహ్మగారి దగ్గర పొందాడు, ఒకసారి అత్రి త్రిమూర్తుల దగ్గర పొందాడు. ఎన్ని వరాలో చూడండి, త్రిమూర్తులు ఎన్ని. మనం ఒక మహానుభావుడు నా కడుపున పుడితే బాగుండు, నా కడుపున పుడితే బాగుండు అంటాం. త్రిమూర్తులు వీళ్ళ వెంట పడ్డారు, మీ కడుపున పుడతాం, మీ కడుపున పుడతాం, మీ కడుపున పుడతాం అని. ఎన్ని మాటలో తెలుసా అండి? వేరొక మారు అనసూయమ్మ తల్లి పాతివ్రత్యం గురించి ముగురమ్మలు విన్నారు నారదుడి దగ్గరే. అబ్బబ్బబ్బా, ఏమి అనసూయమ్మ అండి, నిజంగా పతివ్రత. అత్రి మహర్షి గీసిన గీటు దాటదు, ఎప్పుడూ భర్త మనస్సుని చూరగొనేటటువంటి స్త్రీ. అది పాతివ్రత్యం అంటే. ఒక స్త్రీని శ్లాఘించవలసి వస్తే దేనికి శ్లాఘించాలో ఇప్పుడు మీరు అర్థం చేసుకుని ఉంటారు. అన్నిటికన్నా చాలా గొప్పగా పొగడాలంటే దేని వలన పొగడాలి? ఆవిడ భర్త సంతోషిస్తే పొగడాలి. ఆవిడ భర్త నా అదృష్టం అండి, నాకు ఇటువంటి భార్య అనగలిగాడు అనుకోండి, ఆనాడు మాత్రమే ఆ భార్య శ్లాఘనీయురాలు. అన్యముల చేత ఆవిడ శ్లాఘనీయురాలు కాదు, పొగడరు పెద్దలు. అందుచేతనే అత్రి అనసూయని చూపించి మొదట పొగిడాడు. భర్త చేత పొగడబడి భర్త మనస్సు చూరగొన్న స్త్రీ ఎవరో ఆవిడ ఆచారవంతురాలు, ఆవిడ పతివ్రత.
అంతేకాని అస్తమానం భర్తని పట్టుకుని నింద చెయ్యడం, ఆయనకేం తెలిసిన ఆయన తక్కువ చేయడం, తనకి చాలా తెలుసున్నట్టు తాను మహాజ్ఞాని అన్నట్టు ప్రవర్తించడం చాలా పొరపాటు లక్షణాలు శాస్త్రం చెప్పింది. అనసూయమ్మ నేర్పుతుంది మనకి. అందుచేత ఒకనాడు ఆ అనసూయమ్మ యొక్క పాతివ్రత్య వైభవాన్ని ముగ్గురమ్మలు విన్నారు. ఏడు తెల్లవారు లేస్తే మా పసుపుతాన్ని నిలబడాలి, మా పసుపుతాన్ని నిలబడాలని గౌరమ్మని నన్ను పూజ చేస్తారు. సరస్వతీదేవిని బ్రహ్మగారి జిహ్వాగ్రమనందుంటాను, నా శక్తి చేత వేదములు పలుకుతాడని నన్ను పూజ చేస్తారు. లక్ష్మీదేవి అమ్మో శ్రీ మహావిష్ణువు భార్య అని నన్ను పూజ చేస్తారు. ఇడు ముగ్గురమ్మలం మన ముగ్గురి కన్నా గొప్పదా అనసూయ అని వీళ్ళ ముగ్గురికి అనుమానం వచ్చింది. ఎంత చిత్రమో చూడండి. ఆవిడ అనసూయ, ముగ్గురమ్మలకి ఏమనుమానం వచ్చింది ఇప్పుడు? ఇటు ఆవిడ అంత పతివ్రత, ఇటు అంత నారదుడు మా దగ్గరికి వచ్చి చెప్ప స్తోత్రం చెయ్యవలసినంత గొప్పదా? ఏమిటి ఆవిడ గొప్పతనం? మేము ఇంత గొప్ప వాళ్ళం, మాకన్నా గొప్పదేమిటి అన్న భావన వచ్చింది. ఎంత చిత్రమో చూడండి. ఎవరికి చెప్పారు? భర్తలకి చెప్పారు. ఏమండోయ్ ఒకటో పెద్ద మీరు అస్తమానం లక్ష్మీ లక్ష్మీ అని నన్ను అంటారు. అందరూ ఎవరిని చెప్తున్నారో తెలుసా? అనసూయట, అత్రి మహర్షి భార్యట, మహాపతివ్రతట, సృష్టికి ప్రతి సృష్టి చేసేస్తుందిట. ఏమిటో ఆవిడ గురించి చెప్తున్నారు. ఒకసారి అసలు పరీక్షించరండి. ఎవరికి వాళ్ళు ఏమిటి, నేను గొప్ప ఆవిడ గొప్ప అన్న భావనతో ముగ్గురు అదే మాట చెప్పారు. ముగ్గురు మూర్తులకిని అసలు లోక కళ్యాణానికి వేరు కారణం నడవాలి. ఇప్పుడు ఆ ముగ్గురు మూర్తులు కూడా సదాచారం అంటే ఏమిటో సర్టిఫికెట్ ఇవ్వాలి. అందుకని ఈ ప్రోద్బలం వచ్చింది. లేకపోతే అమ్మవార్లంత అమాయకులా? అందుకని ముగ్గురు మూర్తులు బయలుదేరి అనసూయమ్మ ఆశ్రమానికి వచ్చారు. లోకమునకంతటికి ఆవిడ పాతివ్రత్యం ఏమిటో చెప్పాలనుకున్నారు. అందుకని వచ్చారు. వచ్చి అత్రి మహర్షి ఇంట్లో ఉన్నారు. అయా అతిథులం, ఆహారం కోసం వచ్చాం అన్నారు. చాలా సంతోషం, మీ వంటి అతిథులు దొరకడం ఎంత అదృష్టం. మీ ముగ్గురికి కూడా నేను ఆహారమును దేవతార్చన ఏర్పాటు చేస్తాను. కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసి స్నానం చేసి రండి అన్నాడు. అంటే వాళ్ళన్నారు, స్నానం చేసి వచ్చి భోజనాలకు కూర్చుంటూ మాకు ఒక నియమం ఉంది. మాకు వడ్డించేటటువంటి స్త్రీ నగ్నయ్యి వడ్డించాలి, ఒంటి మీద బట్ట ఉండకూడదు. అలా వడ్డిస్తేనే మేము తింటాం, లేకపోతే లేచి వెళ్ళిపోతాం అన్నారు. ఇంటికొచ్చినటువంటి అతిథి విస్తరి ముందు నుంచి లేచి వెళ్ళిపోయాడు అనుకోండి, అది పరమ అమర్యాద. అలా ఉండకూడదు గృహస్థిల్లు. అందుకని ఇప్పుడు అత్రి మహర్షి ఆశ్చర్యపోయాడు. ఎలా, ఎవరికి చెప్పాలి? తన భార్య అనసూయమ్మకి చెప్పాలి. అనసూయ నువ్వు వివస్త్రయై వాళ్ళ ముగ్గురికి భోజనం వడ్డించని. ఎలా కుదురుతుంది? కాబట్టి ఆయన ఎంతటి ఉదారుడో చూడండి. భార్యకి వెళ్ళి ఈ మాట చెప్పారు. వారికి అది నియమం. ఎవరి మర్యాద పోతుంది ఇప్పుడు? అత్రి మహర్షి మర్యాద పోతుంది అనసూయమ్మ వడ్డించకపోతే. అది ధర్మ సూక్ష్మం. కాబట్టి ఇప్పుడు వారు అడుగుతున్నది ఇంటి యజమానురాలు నగ్నయ్యి వడ్డించాలని అడుగుతున్నారు. ఎలా అన్నాడు. అంటే ఆవిడంది, ఎందుకండి దానికి అంత బెంగ పెట్టుకుంటారు? మీ మర్యాద పోనివ్వను. అత్రి మహర్షి ఇంటికి వచ్చి ఆతిథ్యం పుచ్చుకోకుండా వెళ్ళడమా? వాళ్ళు ఆతిథ్యం తీసుకునే పెడతారు చూడండి అంది. వచ్చింది, చూసింది. ముగ్గురు మూర్తులు చక్కగా కూర్చుని ఉన్నారు విస్తళ్ల ముందు. ఇంకా వడ్డన చెయ్యాలి. ఒక చిరునవ్వు నవ్వింది ముగ్గురిని చూసి. ఓహో, నగ్నయ్యి వడ్డిస్తే తింటారా మీరు అంది. అని ఒక్కసారి అత్రి మహర్షి పాదాలు మనస్సులో తలుచుకుని నమస్కారం చేసింది. ఆయన వంక తిరిగి ఆయనకోసారి నమస్కారం చేసింది. మనసా వాచ కర్మణ అత్రి మహర్షి యొక్క ఆజ్ఞను తిరస్కరించనదాననైతే అని మంత్రాక్షతలు చేతిలోకి తీసుకుని ఈ ముగ్గురు శిశువులగుదురుగాక అని చల్లింది. ముగ్గురు పసిపిల్లలై క్యారమంటూ పడుకున్నారు. బట్ట విప్పేసి నగ్నంగా వడ్డించేసింది. అంతా వడ్డన చేసేసి మళ్ళీ పట్టుబట్ట కట్టుకుని చక్కగా వచ్చి, నేను అత్రి మహర్షి యొక్క ఔన్నత్యమును నిలబెట్టిన దాననైతే వీరు పూర్వస్థితిని పొందెదరుగాక అని మళ్ళీ మంత్రాక్షతలు వేసింది. ముగ్గురు మళ్ళీ అతిథులైపోయారు. మీరు ఎలా కోరారో నేను అలా వడ్డించేశాను, అయిపోయింది, తినండి. ఇప్పుడు ఏం చేస్తారు? వడ్డించమని అడిగారు అంతే. వాళ్ళు చక్కగా తినేశారు. ఎవరు తిన్నారండి? యజ్ఞభోక్తలు. అసలు కంటెదురుగుండా కూర్చుని వాళ్ళు భోజనం చేయడమే ఎప్పుడైనా. వాళ్ళు ఎప్పుడు చేయరు అలా, నిజస్వరూపాలతో అలా భోజనాలు చేయరు. హవిస్సులు తీసుకుంటారు యజ్ఞాల్లో అంతే. వాళ్ళు ఇవాళ మహాపతివ్రత మాటకి కట్టుబడిపోయి ఎదురుగుండా కూర్చుని అన్నం తిన్నారు. తిన్న తరువాత ఆవిడ ఒక చమత్కారం చేసింది. ఇందాక వాళ్ళు అడిగారు, ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి అన్నం పెడుతూ ఆవిడ చూసి అనుకుంది, ఓహో, నా పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి కదా వీళ్ళు వచ్చారు, ఒక గమ్మత్తు చేస్తాను.
వీళ్ళు నాకు బిడ్డలవుతానని ఒకప్పుడు నాకు వరం ఇచ్చారు కదా, ఇప్పటికిప్పుడే నా పాతివ్రత్య శక్తితో నేను వీళ్ళని బిడ్డల్ని చేసుకోగలను. వీళ్ళు నా కడుపున పుట్టి బిడ్డలవుతామన్నారు ఆ రోజున. పుట్టకుండా బిడ్డల్ని చేసుకోగలిగినటువంటి శక్తి నాకుంది, చూడు ఎలా చేసేస్తాను అంది. అని వెంటనే మళ్ళీ ఒక్కసారి అత్రి మహర్షిని స్మరించి నమస్కరించి మళ్ళీ మంత్రాక్షతలు తల్లింది. ముగ్గురు కడుపు నిండా తినేసిన వాళ్ళు బోర్లా పడుకుని ఏడుస్తూ ముగ్గురు పడుకున్నారు. ముగ్గురు పిల్లల్ని ఎత్తుకుని ఉయ్యాల్లో పడుకోబెట్టి, ఎవరు ముగ్గురు? సమస్త బ్రహ్మాండములను బొజ్జలో పెట్టుకున్న వాళ్ళని ముగ్గురిని ఉయ్యాలలో పెట్టి అమ్మలా చక్కగా హాయిగా ఊపుతోంది. సత్యలోకానికి బ్రహ్మగారు రాడు, వైకుంఠానికి శ్రీ మహావిష్ణువు రాడు, కైలాసానికి పరమశివుడు రాడు. చీకటి పడిపోతోంది. ముగ్గురమ్మలు ముచ్చటించుకున్నారు. ఏరంటే అనసూయమ్మ దగ్గర ఉయ్యాల్లో ఊగుతున్నారు. ఇప్పుడు స్వస్థితిని పొందడానికి వాళ్ళకే చాలటం లేదు. ఆవిడ శక్తి అలా ఉంది, పసిబిడ్డల్ని చేసి ఊపుతోంది. ఆవిడ సంకల్పం చేస్తే కానీ మళ్ళీ బ్రహ్మగారు అవడైన, ఆవిడ సంకల్పం చేస్తే కానీ విష్ణువు అవడైన, ఆవిడ సంకల్పం చేస్తే కానీ శివుడు అవలేడు. ఆయన పసిపిల్లల్లా పడుకునున్నారంతే ముగ్గురు. చక్కగా ఉయ్యాలా ఊపుతోంది, పాలు పడుతోంది. అత్రి మహర్షి అక్కడ కూర్చుని వేదపఠనం చేసుకుంటున్నారు. ఇంట్లో ముగ్గురు త్రిమూర్తులు ఊగుతున్నారు ఉయ్యాల్లో. ఏమి పాతివ్రత్యం అండి మా తల్లిది! ఆత్రేయ వంశంలో పుట్టాను, ఆత్రేయ సగోత్రీకుండని చెప్పుకోవడానికి గర్వపడాలి నేను. కాబట్టి అటువంటి మా తల్లి అనసూయమ్మ ఊపుతుంటే ముగ్గురు వచ్చారు. వచ్చి నిలబడ్డారు దిగాలు ముఖాలు వేసుకుని. ఎవరు? ఒకరు శారద, అవతల వారికి జ్ఞానాన్ని పుంఖానుపుంఖలంగా ఇయ్యగలిగినటువంటి తల్లి. వేరొకరు లక్ష్మి, సంతాన లక్ష్మి, అష్టలక్ష్మి స్వరూపం, ఏదైనా ఇయ్యగలిగినది. వేరొకరు అవతల వారి యొక్క పసుపుతోడు నిలబెట్టగలిగినది. ముగ్గురు దేహి అని నిలబడ్డారు చేతులు చాపి. ఏం కావాలని అడిగింది అనసూయమ్మ. అమ్మా మా భర్తల్ని మాకు ఇచ్చేయమ్మా అన్నారు. ముగ్గురు పిల్లల్ని తీసుకెళ్లి ఎవరి భర్తని వాళ్ళ చేతిలో పెట్టింది. ఇలా చూసుకుని వాళ్ళు అన్నారు, ఎంత మా భర్తలైతే మాత్రం ఇవాళ వాళ్ళని మళ్ళీ భర్తలుగా మార్చుకోగలిగిన శక్తి మాకు లేదు. వాళ్ళు శక్తి స్వరూపాలు. శ్రీమాతలో శకార రకార ఈకారముల చేత సత్వ రజస్ తమోగుణములకు ప్రతినిధులైనటువంటి బ్రహ్మ విష్ణు శివుల యొక్క శక్తి రూపములైన వాళ్ళు తమ భర్తల్ని తమ శక్తులతో మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మార్చుకోలేకపోయారు. ఆవిడ పాతివ్రత్య శక్తి ముందు నిరుత్తరులై చేతులు చాపి నిలబడిపోయారు. అమ్మా మాకు పతిభిక్ష పెట్టమ్మా అన్నారు. ఒక్కసారి మళ్ళీ అత్రి మహర్షికి నమస్కారం చేసి మంత్రాక్షతలు తల్లింది. మళ్ళీ ఠంగును ముగ్గురు, ఒక ఆయన త్రిశూలం పట్టుకుని నించున్నాడు, ఒక ఆయన చక్రం పట్టుకుని నించున్నాడు, ఒక ఆయనేమో 4 ముఖాలతో వేదాలు చెప్తూ నించున్నాడు. నించుని అన్నారు, అమ్మా అమ్మా ఇప్పటికైనా మా కోరిక తీర్చమ్మా, నీ కడుపున పుట్టాలనుందమ్మా, మాకు నీ దగ్గర పాలు తాగి ఉయ్యాల్లో ఊగాలనుందమ్మా అన్నారు. ఎంత దేవులో లేరండి అనసూయమ్మని. అమ్మా నీకు బిడ్డలు అవుతావమ్మా. గురు చరిత్ర అంటే ఉట్టినే ఏం వచ్చేయలేదు. మొట్టమొదటి గురుస్వరూపం దత్తాత్రేయ స్వామిగా రావడం వెనకాతల అంత చరిత్ర నడిచింది. ఇప్పుడు చూసి తప్పకుండా మీరు మాకు బిడ్డలుగా వచ్చెదరుగాక అని తల్లి సంకల్పం చేసింది. సంకల్పం చేస్తే ఈలోగా ఒక గమ్మత్తు జరిగింది. దేవతలందరూ పరుగు పరుగున వచ్చి అత్రి మహర్షి కాళ్ళ మీద పడిపోయారు. అక్కడే ఉన్నారు. ఎవరున్నారు? బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ముగ్గురు ఉన్నారు. ఏమి జరిగిందిరా ఉపద్రవం అన్నారు. సూర్యచంద్రులిద్దరినీ కూడా రాహువు తన యొక్క అస్త్రముల చేత గ్రసింప చేస్తున్నాడు. ఇవాళ ఇంకా ప్రపంచంలో సూర్యచంద్రులు ఉండరు. ఆ స్థితిని తీసుకొస్తున్నాడు. ప్రత్యేకించి సూర్యుడి మీద పడ్డాడు. ఎవరు రక్షిస్తారని అడిగితే అత్రి మహర్షి మాత్రమే తన తపశ్శక్తితో రక్షించగలడు అన్నారు. కాబట్టి నీ దగ్గరికి వచ్చాం మహానుభావ, లోకానికి సూర్యుణ్ణి మిగల్చు అన్నారు. అత్రి మహర్షి కుమారుడు చంద్రుడు. ఇప్పుడు సూర్యుణ్ణి ఒకానొక నాడు రాహువు తన అస్త్రబలంతో తినేశాడు. ఇప్పుడు వెంటనే అత్రి మహర్షి చూశారు, సూర్యుడు అప్పటికే తినివేయబడ్డాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ సూర్యుడు కావాలి, సూర్యుడికి శరీరం రావాలి. ఒక్కసారి తన తపశ్శక్తితో సంకల్పం చేశాడు. అక్షయ శరీరరస్తు అన్నాడు. సూర్యుడికి వాడు ఎంత తింటున్నా శరీరం అలా వస్తూనే ఉంది. అక్షయ శరీరంతో సూర్యుడు నిలబడిపోయాడు. ఇంతమంది రాక్షసులు సూర్యుడి దగ్గరికి వెళ్ళారు. అత్రి మహర్షి తపశ్శక్తి ముందు వాళ్ళు ఏం చేయలేకపోయారు. తన తపశ్శక్తితో ఒక్క హుంకారం చేసి కళ్ళు పెద్దవి చేసి చూశాడు. చూసేసరికి ఇన్ని కోట్ల మంది రాక్షసులు బూడిద కుప్పలై కింద పడిపోయారు. దేవతలందరూ వచ్చి అత్రి మహర్షి అనసూయమ్మ పాదముల మీద పడిపోయారు. పడిపోయా, ఏవి దంపతులా మీరిద్దరూ, నిజంగా మీరు ఉండి రక్షించకపోతే ఇవాళ లోకమునందు సూర్యచంద్రుడేది?
సూర్యచంద్రులు లేకపోతే రోజు ఎక్కడ నడుస్తుంది? అసలు సృష్టి ఎక్కడుంది? కాబట్టి ఈ సృష్టి నిలబడింది అంటే మీ కారణం చేతనే. అందుచేత మేమందరం రక్షింపబడ్డామని అత్రి మహర్షికి అనసూయమ్మకి నమస్కారం చేశారు. ఆశ్చర్యకరమైన విషయము, తదనంతర కాలమునందు అనసూయమ్మకి సంతానాన్ని కటాక్షించాలి అని అత్రి మహర్షి అనుకున్నారు. వారి యొక్క తేజస్సు అనసూయమ్మ యందు ప్రవేశించింది. మొట్టమొదట బ్రహ్మగారి యొక్క అంశలో భగవానుడైనటువంటి సోముడు జన్మించాడు. అందుకే ఆయన బ్రాహ్మణాంశ చేత, బ్రాహ్మణాంశ అంటే బ్రహ్మగారి యొక్క అంశ చేత సోముడు జన్మించాడు, చంద్రుడు. అది ఏది? అంశ. చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క అంశ మాత్రమే. మీరు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. బ్రహ్మగారి అంశ మాత్రమే చంద్రుడిగా వచ్చింది ఆయన తీసుకున్న తేజస్సులోది. అలాగే శంకరుడు యొక్క అంశ దుర్వాసో మహర్షిగా వచ్చింది. కానీ దుర్వాసో మహర్షి ఇంత అత్రి అనసూయలకి సంతానమైన కోపిష్టి అయ్యారు. ఆయన కోపిష్టి తెలియక ఒక మాట అంటుంటారు, దూర్వాసుడు అంటుంటారు. దూకి దీర్ఘం ఇవ్వకూడదు, తప్పది, ఉచ్చారణ తప్పు. దుర్వాసో మహర్షి. ఆయన కోపానికి ఒక కారణం ఉంది. ఆయన అనసూయమ్మ తల్లి గర్భంలో ఉండగా హైహయుడనేటటువంటి రాజు గర్భనిరోధం చేశాడు ఆయన బయటికి రాకుండా. ఆయన 7 రోజులు మాత్రమే అమ్మ కడుపులో ఉండి శంకరాంశతో వస్తున్న నన్ను బయటికి రాకుండా నిగ్రహించిన వాడెవరు అని లోపలున్నవాడే చూసుకుంటాడని ఊరుకుంది అనసూయమ్మ. అపారమైన క్రోధంతో, తీక్షణమైనటువంటి దృక్కులతో తమోగుణ ప్రధానుడై బయటికి వచ్చాడు. తన దృక్కుల చేత కాల్చేశాడు హైహయుడిని. అంత కోపంతో రావడంతో దుర్వాసో మహర్షికి ఆ క్రోధము ఆవరించి ఉండిపోయింది. అందుకని శంకరాంశయందు దుర్వాసుడు జన్మించాడు. కానీ ఈయన మాత్రం, శ్రీ మహావిష్ణువు మాత్రం జన్మించేటప్పుడు దత్త అన్న పేరుతో విష్ణోస్తు యోగవిత్ అన్నారు. పూర్ణమైనటువంటి విష్ణు స్వరూపం అంతా కలిసి దత్తుడిగా జన్మించినది. అంటే ఇన్ని బ్రహ్మాండములను ఆవరించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సు అంశమాత్రముగా కాకుండా పరిపూర్ణమైనటువంటి నారాయణ తేజస్సు తనని తాను దత్తము చేసుకున్నది, ఇచ్చివేయబడినది అనసూయమ్మకి. అంటే ఇంతటి విష్ణు తేజస్సుని ఆవిడ తన గర్భమునందు ఇమర్చుకుంది బిడ్డడిగా. ఎంత గొప్పతనం చూడండి. రామావతారంలో రాముడు విష్ణువాంశగా వచ్చాడు, కృష్ణావతారంలో కృష్ణుడు నారాయణాంశగా వచ్చాడు, దత్తాత్రేయావతారంలో దత్తుడు పూర్ణమైన విష్ణు స్వరూపంగా వచ్చాడు అనసూయ గర్భము నుండి. అంటే ఎంత చిత్రమైనటువంటి విషయం ఇది. పూర్ణమైనటువంటి నారాయణ స్వరూపము దత్తాత్రేయుడు అని పేరు పెట్టుకున్నాడు. అనసూయమ్మ యొక్క వైభవము, అత్రి వైభవము ప్రకాశించాలి. ఇది గురు చరిత్ర. పేరు దత్తాత్రేయుడు ఎందుకో తెలుసా అండి? దత్త తనది తాను ఇచ్చేసుకున్నాడు. ఎలా? అంశగా కాదు, పూర్ణముగా ఇచ్చేశానన్నాడు అంతే. అందుకే కుచేలోపాఖ్యానంలో తల్లి ఉంటుంది, కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్జనుడాపక్షమయంబునం నిజ పతాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్. ఎప్పుడు భగవంతుడి పేరు చెప్పని వాడైనా సరే ఆర్తితో ఒక్కసారి భగవంతుడి పేరు చెప్పినంత మాత్రం చేత తనని తాను ఇచ్చుకునేటటువంటి సౌలభ్య గుణము కలిగినటువంటి పరమాత్మ నిరంతరము భగవంతుణ్ణి మనస్సులో స్మరించడము తప్ప వేరొకటి చేత కాక స్మరించేటటువంటి మహాభక్తి కలిగినటువంటి పురుషుడికి ఏది ఇయ్యకుండా ఉండగలడు. అందుకు కృష్ణుడి దగ్గరికి వెళ్ళండి కుచేలుడికి. అటువంటి శక్తి కలిగిన వాడు, అటువంటి సులభుడు కాబట్టి పరమాత్మ తనని తాను పూర్ణముగా ఇచ్చుకున్నాడు. ఎవరికి? అత్రికి ఇచ్చుకున్నాడు. అందుకని అత్రి తేజస్సుగా అనసూయలోకి ప్రవేశించాడు. అత్రి కులమునందు, అత్రి గర్భమునందు, అత్రి తేజస్సు యందు తాను ప్రవేశించి అంతటా నిండినటువంటి శ్రీమన్నారాయణాంశ అనసూయమ్మ తల్లి గర్భమునందు ఒదిగింది కొంతకాలం. అమ్మ కడుపు నుంచి పుట్టాలని, అత్రికి కొడుకు కావాలని, అత్రి అనసూయల యందు నారాయణుడంతటి వాడు అంతగా లొంగిపోయాడు. అటువంటి నడువడి కలిగిన వారు. అందుకని ఆత్రేయుడు, అత్రి కులమునందు జన్మించిన వాడు, తనని తాను దత్తము చేసుకున్నవాడు. అలా పుట్టమంటే పుట్టేవాడు కాడు. కాబట్టి దత్తాత్రేయుడు ఇప్పుడు గురువుగా వచ్చాడు.
వచ్చి ఏం చేశాడు? ముగ్గురు గురువులే అయిపోయారు. అది విచిత్రం. దుర్వాసో మహర్షి గురువు, చంద్రుడు గురువు, సాక్షాత్తుగా దత్తాత్రేయుడు గురువు, మొట్టమొదటి గురువు అయ్యాడు లోకానికైనా. సాధారణంగా కొడుకు పుడితే ఏదో పెళ్లి చేసుకోలేదనో ఇంకోటనో బెంగబెట్టుకుంటారు. కానీ దత్తాత్రేయుల వారి యొక్క విచిత్రం చూడండి. ఆయన తండ్రి తల్లికి ఒక కుమారుడుగా జన్మించగానే దత్తాత్రేయుల వారికి బాల్యలీలలు ఉన్నట్టుగా కృష్ణుడికి బాల్యలీలలు ఉన్నట్టు అలా చెప్పలేదు. కానీ ఆయన పుడుతూనే ఒక గమ్మత్తు చేశారు. ఆయనతో లక్ష్మి కూడి ఉండేది. ఎందుకుంటుంది అంటే రహస్యం ఏమిటంటే పూర్ణమైన నారాయణాంశతో వచ్చాడు ఆయన. అందుకని లక్ష్మి నిత్యానపాయని, ఆయన్ని విడిచిపెట్టకుండా ఉంటుంది. అందుకని ఆయనతో కలిసి లక్ష్మీదేవి కూడా ప్రచ్ఛన్నముగా వచ్చేసింది అంతే. ఇటువంటి దత్తుడు, మనం అందరం కూడా దత్తాత్రేయుల వారివి 2 రకాలైనటువంటి చిత్రపటాలు పెట్టుకుంటూ ఉంటాం. ఆ దత్తుడు మన అందరి కన్నులతో చూడడానికి వీలైనటువంటి రూపంతో సమస్త బ్రహ్మాండములు నిండిపోయిన నారాయణుణ్ణి మన ముందు తీసుకొచ్చి కూర్చోపెట్టిన ఘనత ఎవరిదో తెలుసా అండి? అత్రి అనసూయలది. అందుకని వచ్చి అలా కూర్చున్నాడు మహానుభావుడు. అలా కూర్చుంటే ఆయన ప్రతి విషయంలో ఒక రహస్యం ఉంటుంది. అది నారాయణుని యొక్క తేజస్సు. కాబట్టి ఒక ముఖం బ్రహ్మగారిది ఉంటుంది, ఒక ముఖం విష్ణువుది ఉంటుంది, ఒక ముఖం శంకరుడిది ఉంటుంది. 3 ముఖాలు కనపడుతుంటాయి మనకి దత్తాత్రేయుడిలో. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అది దత్తాత్రేయుల వారికి చెందుతుంది. అందుకని ఆయన బ్రహ్మ, ఆయన విష్ణువు, ఆయనే పరమేశ్వరుడు, ఆయనే మహేశ్వరుడు, ఆయనే పరబ్రహ్మ. అటువంటి దత్తాత్రేయుల వారు మీరు ఒక్క రహస్యాన్ని గమనించాలి. ఆయన వచ్చినప్పుడు ఒక గమ్మత్తు చేశారు. దివ్య పీతాంబరధర, ఒక పీతాంబరాన్ని కట్టుకున్నాడు. పీతాంబరం ఎవరిది? సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం. శ్రీమన్నారాయణుడు కట్టుకుంటాడు పట్టు పీతాంబరాన్ని. ఆ పీతాంబరం పసుపచ్చటి పట్టుబట్ట. ఆ పసుపు మంగళప్రదం, సమస్త శుభములను కటాక్షిస్తుంది, కళ్ళకి ఆహ్లాదకరమై ఉంటుంది. అటువంటి పట్టు పీతాంబరాన్ని కట్టుకున్నాడు. దివ్య పీతాంబరధర షడ్భుజైరుపలక్షిత, 6 భుజములతో కనపడ్డాడు. 3 మూర్తులుగా వచ్చారు కాబట్టి 3x2 6 చేతులు. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది. చతుర్ముఖ బ్రహ్మగారిగా 2 చేతులు, శ్రీమన్నారాయణుడిగా 2 చేతులు, శంకరుడిగా 2 చేతులు ఆయన పట్టుకున్నారు అనుకోండి. కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చెయ్యండి. పరమశివుడిగా ఉన్నప్పుడు కనీసం 2 ప్రధానమైనటువంటి ఆయుధాలు పట్టుకోవాలి. ఎందుచేత? ధవళ విపుషం ఇందోర్మండలే సన్నివిష్టం భుజగ వలజహారం భస్మ దిగ్ధాంగమీశం మృగయ పరశు పాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. పరమశివుడు ఎన్నో ఆయుధాలు పట్టుకుంటాడు. త్రిశూలాన్ని తప్పక పట్టుకోవాలి. ఇందులో దత్తాత్రేయుల వారి చేతిలో ఢమరుక ఉండదు, త్రిశూలం ఒకటే ఉంటుంది. చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన 4 ముఖాలతో ఉంటాడు. ఆయన చేతిలో వేదాలు పట్టుకుంటాడు, కమండలం పట్టుకుంటాడు, ఓ హంసవాహనం మీద కూర్చుంటాడు, ఓ చేత్తో తామర పువ్వు పట్టుకుంటాడు. ఇవన్నీ చతుర్ముఖ బ్రహ్మగారు పట్టుకుంటారు. కానీ బ్రహ్మగారు పట్టుకునేటటువంటి వాటిలో దత్తాత్రేయుల వారు పట్టుకున్నది ఏది? కమండలం ఒకటే. మిగిలినటువంటి శ్రీమన్నారాయణాంశలో 4 చేతుల్లో పట్టుకునేటటువంటి శంఖ చక్ర గదా పద్మములు 4 పట్టుకున్నారు. ఇప్పుడు వచ్చినటువంటిది గురుస్వరూపం. గురుస్వరూపం రాక్షస సంహారం కోసం వచ్చినది కాదు, ప్రధానంగా అజ్ఞానాన్ని తొలగతోయడానికి వచ్చింది. ఆ దండ ఇంకొంచెం పుటంగా కనపడేటట్టు వేస్తే బాగుండి ఉండేది. ఆయన కూర్చున్నప్పుడు 4 కుక్కలు ఆయన చుట్టూ ఉంటాయి, వెనక ఒక ఆవు ఉంటుంది. ఆయన వీరాసనం వేసుకుని ఆయన కుడిక తొడ మీద ఎడమ పాదాన్ని పెట్టుకుని కూర్చుని ఉంటారు. దాన్ని వీరాసనం అంటారు. ఆయన ఒక పెద్ద శిఖ వేసుకుని ఉంటారు. దాని నుంచి ఒక నాగుపాం ఒకటి ఇలా పైకి చూస్తుంటుంది. అలా ఉండడం కేవలం ఏదో సరదాగా అలా కొన్ని పట్టుకోవాలి కాబట్టి ఏదో 6 ఏరుకునో పట్టుకుని వచ్చేసారా? లేకపోతే దాని వెనకాతల ఏమైనా రహస్యం ఉన్నదా అంటే, దత్తాత్రేయుల వారి చరిత్ర, గురు చరిత్ర అంటే ఏమిటో తెలుసా అండి? మీరు ఆ మూర్తి వంక చూడడము చేత మీరు ధ్యానము చేసి కొన్ని ఫలితములను పొందాలి అని.
తెలిసి కాని తెలియక కానీ దత్తుడి విగ్రహం ముందు కానీ దత్తుడి మూర్తి ముందు కానీ ఇలా నిలబడి చూసి నమస్కరిస్తే ఆయన చేతుల వంక చూసి ఆయుధాల వంక చూస్తే కొన్ని ఫలితాలు వస్తాయి. ఆయుధాలకి ధనాత్మక విలువలు రుణాత్మక విలువలు అని రెండు ఉంటాయి. ఇందులో మీకు నేను ఒక తేలిగ్గా చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు నేను ఆ ఆయుధాల ధనాత్మక విలువలు, ఆయుధాల రుణాత్మక విలువలు ఇవన్నీ మొదలెట్టాను అనుకోండి, 9 రోజులు దానికి సరిపోతుంది. అందుకని నేను కొంచెం సంగ్రహం చేసే ప్రయత్నం చేస్తాను. ఒక ఉదాహరణకి కొన్ని ఆ 6 గురించి నేను స్పృశిస్తాను. మీరు చూడండి, మొదటిది శంఖము. స్వామి పట్టుకున్న 4 6 ఒకటి శంఖము. శంఖం అనగానేమి అంటే అమరకోశం ఒక విషయం చెప్పేది. భగవానుడు విష్ణువు పాంచజన్యము అనే శంఖం పట్టుకుంటారు. ఆయన శంఖం ఊదారనుకోండి, కొన్ని వేల మంది గుండెలు బద్దలైపోయి నెత్రుకకు మరణిస్తారు యుద్ధభూమిలో. అటువంటి శంఖం ఊతారు. ఇప్పుడు ఒక గురుస్వరూపంగా వచ్చినప్పుడు పట్టుకున్న శంఖం కూడా అదేనా? అదే అయితే ఒక గురువుగా ఆయన ఏదో పూజ చేసుకుంటూ ఏదో పర్ణశాలలో కూర్చున్న శంఖం ఊస్తే ఎవరు దానివల్ల ఉపద్రవం పొందాలి? ఎందుకు ఆ శంఖం మరి? అలాంటప్పుడు శంఖం ఎందుకు పట్టుకున్నట్టు దత్తాత్రేయుల వారు అంటే దాని రహస్యం ఏమిటో తెలుసా అండి? శంఖము అనగా బాగా జ్ఞాపకం పెట్టుకోండి, దుఃఖమును పోగొట్టగలిగినది. దుఃఖమును పోగొట్టగలిగిన దానికి శంఖమని పేరు అమరకోశంలో. దుఃఖమును పోగొట్టడం ఏమిటండి? శంఖం దుఃఖాన్ని ఎలా పోగొడుతుంది అంటే, శంఖము అంటే భగవంతుని నోటి గుండా వచ్చినటువంటి వాయువు శంఖంలో ప్రవేశించి ఆ శంఖములోకి వెళ్ళిన వాయువు శంఖనాదముగా పైకొస్తుంది. పరమేశ్వరుడిలో ఉన్నటువంటి వేదమే వేదవాక్కుగా ఆయన నోటి నుంచి గురుస్వరూపంగా బయటికి వస్తుంది. అది ఏం చేస్తుంది? అజ్ఞానాన్ని తీసేస్తుంది, దుఃఖాన్ని తీసేస్తుంది. దుఃఖాన్ని ఎలా తీసేస్తుంది?